సార్ మీరు 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ సార్ చాలా. చాలా మందికి ఫ్యూచర్ ఇచ్చారు. అండ్ రియల్ ఎస్టేట్‌లోనే కాకుండా స్టాక్ మార్కెట్‌లో అవ్వచ్చు, గోల్డ్, సిల్వర్‌లో అవ్వచ్చు అండ్ అనేక బిజినెస్‌లో అవ్వచ్చు సార్. ఎక్కువ రియల్ ఎస్టేట్‌లో. సో, ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేస్తే బావుంటుంది? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? అనేది మీరు చాలా బాగా చెప్పగలరు సార్. సో, గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్‌లో సార్ అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. సో, కొన్ని చోట్లనేమో భారీగా విపరీతంగా సార్ భూముల రేట్లనేది చాలా పెరిగిపోతున్నాయి. కొన్ని ఏరియాలోనేమో చాలా తగ్గుముఖంగా ఉన్నాయి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్‌కమ్ అనేది బావుంటుంది? మీరు యాంకర్ క్వశ్చన్ అడిగితే స్వీట్ షాప్‌కి వెళ్లి ఏ స్వీట్ బావుంటదంటే ఏం చెప్తారమ్మా? రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ పెట్టినా, ఎప్పుడు పెట్టినా బ్లాక్ బస్టరే. అవును. అయితే రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అప్రిషియేషన్ ఏదైతే రిటర్న్స్ వస్తాయో అవి తేడా వస్తాయి. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ భారతదేశంలో పోలిస్తే కనుక హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాస్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. యావత్ ప్రపంచానికి కూడా హైదరాబాద్ అంటే మక్కువ ఎక్కువైంది. హైదరాబాద్ ఒకసారి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళట్లేదు తిరిగి.